కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడ తీసి కొడతామని హెచ్చరించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఇద్దరు కుమారులను అనంతపురం నుంచి బహిష్కరించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన వైసీపీ నేతల అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చారు ఆయన. తన ట్రావెల్స్ పై అక్రమ కేసులు పెట్టిన అప్పటి మంత్రి పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలి. ఆ పొద్దు వాడిని ఎందుకు బహిష్కరించినారు? వాడు ఊర్లోకి వస్తే వాడిని పంచిప్పి కొడతాం. పోలీసులు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు? అండి పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. నీకు పోలీసులు ఉన్నారు, ఫ్రాక్షన్ చేసినారు. మాటలు నీకు మాటలు అవి పంచ. ఎందుకని మంచి డ్రైర్ వేసుకోండు, నీకు ఉంది అది డ్రైర్ వేసుకోవని. ఆడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం. నీ మంది సమే డ్రైర్ వేసుకుంటారా, ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు. మాకు ప్రాణహాని ఉంది, నాకు ఒకరిగా కాదు అందరికీ. తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తారంట. ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు ఇవి, ఆయన సొంత మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే. బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు? పార్టీ చేస్తాడు. అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు? గన్మెన్లు ఉన్నారు. వాడి జీవితమే గన్మెన్ జీవితం. నాకు తాడిపత్రిలో శత్రువులు లేరు, ఎందుకంటే నా కొడుకుని మళ్ళీ ఒక 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక ఉంది నాకు. ఐ విల్ పార్డన్ ఎవ్రీబడి. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలే చేరుతా అన్నప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం? ఒక 4-5 ఉన్నారు. అకార్డింగ్ టు ద లా ఐ విల్ గో, ఐ విల్ నాట్ డివియేట్ లా. ఈ 5 మందికి ఐ విల్ గో అకార్డింగ్ టు ద లా. మీరంటే డివియేట్ చేసినారు. పోలీస్ డిఓసి చెప్తానంట, రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీస్లో, లేదా ఇక్కడ వచ్చేప్పుడు ఇంటికి పోతా. మాట్లాడతావు నువ్వు? ఏది మాట్లాడేది నువ్వా? ఇంకోటి చెప్తున్నా, ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం. ఏ పండగ వచ్చినా ఇట్స్ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్. పెద్దారి పర్మిషనా అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో. యు ఆర్ దేర్ టు సేవ్ గార్డ్ ద పబ్లిక్. అనంతపూర్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా, అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా. ఏమే అంతకుముందు కమిషనర్ గారు సీతారామాంజల్ గారి మీద, మా డిటిసి ప్రసాదరావు మీద, మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద, మా ఎమ్మెల్యే ఆయన 2 కుమారుల మీద కంప్లైంట్ చేస్తున్నా. అది రిజిస్టర్ చేసేంత వరకు అక్కడే బైఠాయిస్తా. నువ్వు లా అంటాను, రా ఇంట్లో కూర్చున్నా. ఇప్పుడు మీటింగ్కి వచ్చినా మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడికి పోవటంలే. రా అరెస్ట్ చేయి, అరెస్ట్ చేయి, రండి అరెస్ట్ చేస్తున్నా. వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట. నువ్వు అరెస్ట్ ఇస్తా, దాంట్లో ఏముంది? ఈ 1వ తేదీ కొత్త ఇది వచ్చింది, భారత్ ఇదని, అది కూడా చదువుకున్నా. ఓ డిఎస్పీ రా అరెస్ట్ చేస్తురా.